పీఠ సంప్రదాయాన్ని అనుసరించి గురువే దైవం, పీఠాధిపతే పీఠదేవత. ఈ పీఠ దేవత అయినటువంటి లలితాదేవి, సిద్ధేశ్వరీదేవి, ఆమె స్వరూపమే శ్రీచక్ర మహామేరు రూపం. గురువుల సమాధి మందిరం అంటే బృందావనం పైన ఆ శ్రీచక్ర మహామేరువును స్థాపించి గురువే దేవత అని చెప్పి ప్రత్యక్షంగా నిరూపించటం జరుగుతున్నది. అందుకని కుంభాభిషేకం జరిగేటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మహామేరువుకు విశిష్టమైనటువంటి అభిషేకం జరుగుతుంది. తద్వారా కుంభాభిషేకం అంటే పీఠ దేవతను, పీఠాధిపతులను అర్చించుకోవటం అనేటువంటి సంప్రదాయం మనకి కనిపిస్తూ ఉన్నది. నీలకంఠేశ్వర స్వరూపంలో మౌనస్వామి ఇవాళ్టికి ఇక్కడే కొలువై ఉన్నాడు. పీఠంలో ఎందరో మంది భక్తులకు ఆయన అప్పుడప్పుడు దర్శనమివ్వటం, అనుగ్రహించటం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ధ్యాన సాధనలలో, యోగ సాధనలలో ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మౌనస్వామి ముందర గనక ధ్యానం చేస్తే త్వరగా ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళటం, ధ్యాన అనుభూతులను పొందటం కనిపిస్తూ ఉన్నది. అలాగే మౌనస్వామి ముందు ధ్యానం చేసినటువంటి వాళ్ళెందరో నయం కానటువంటి ఎన్నో వ్యాధుల నుండి విముక్తి పొందటం కనిపించింది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందటం కనిపించినది. దేవతా అనుగ్రహం త్వరగా లభించకపోతే గురువుని ఆశ్రయిస్తే చాలుట. గురువు అనుగ్రహం వల్ల దేవతా అనుగ్రహం త్వరగా వస్తుంది. అందుకని మంత్రసిద్ధి కావాలనుకున్న వాళ్ళెందరో కూడా మౌనస్వామి ముందర కూర్చొని ధ్యానం చేయటం, మంత్రజపం చేయటం కనిపిస్తూ ఉన్నది. స్వామికి అభిషేకం చేసినప్పుడు ఎన్నోసార్లు ఆ శివలింగంలో తేజోవంతములైనటువంటి 2 నేత్రాలు, దివ్య నేత్రములు దర్శనం ఇవ్వటం జరిగింది. అలా ఇవాళ కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో శక్తి కేంద్రంగా మౌనస్వామి బృందావనం భక్తులను అనుగ్రహించటం కనిపిస్తూ ఉన్నది. యశస్విని అని కీర్తించారు. శ్రీ సిద్ధేశ్వరీదేవి సిద్ధేశ్వరి పీఠ ప్రధాన దేవత. లలితా సహస్రనామాల్లో అమ్మవారి నామాల గురించి చెబుతూ ఆ నామాలలో సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అని అమ్మవారి నామాల్లో మనకి కనిపిస్తున్నది. బల, అతిబల శక్తులతో ఉన్నటువంటి లలితాదేవి, అష్టసిద్ధులను కూడాను అనుగ్రహించేటువంటి లలితాదేవి స్వరూపమే సిద్ధేశ్వరీదేవి. హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధాశ్రమంలోని ప్రధాన దేవత. ఈమెను ఆరాధించే అనేక సిద్ధులు పొందినటువంటి యోగులు, సిద్ధ మహనీయులుగా ఇవాళ మన భారతదేశాన్ని రక్షిస్తున్నారు, సాధకులను, భక్తులను అనుగ్రహిస్తున్నారు. కుర్తాళ పీఠ చరిత్ర 100 సంవత్సరాలదైతే కుర్తాళ పీఠ ప్రధాన దేవత అయినటువంటి సిద్ధేశ్వరీదేవి అవతరణ విశేషాలు గనక మనం గమనిస్తే 25,000 సంవత్సరాల నాటి దేవత స్వరూపంగా అమ్మవారి గురించినటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధాశ్రమ యోగి అయినటువంటి మౌనస్వామి, ఆయన సిద్ధాశ్రమంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధించారు, పూజించారు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి సిద్ధ పురుషులతో పాటుగా. సిద్ధ ఆదేశం ప్రకారం మౌనస్వామి ఇక్కడికి వచ్చాడు. ఆయన అమ్మవారిని ప్రార్థించాడు, అమ్మా నువ్వు కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ భక్తులను అనుగ్రహించాలి అని. అమ్మవారు అంగీకరించింది. 1916లో అమ్మవారిని స్థాపించినప్పుడు హిమాలయాల నుండి సిద్ధేశ్వరీదేవి కదలి కుర్తాళ పీఠానికి వచ్చింది. కుర్తాళ పీఠ ప్రధాన దేవతగా ఎవరు ఏ కోరికతో వచ్చినా అవన్నీ సిద్ధింపజేసేటువంటి సిద్ధేశ్వరీదేవిగా ఇవాళ భక్తులను అనుగ్రహిస్తున్నది. అంతేకాక అమ్మవారి ముందర 3 అడుగుల మరకత మహామేరువు మనకి కనిపిస్తున్నది. శ్రీచక్ర స్వరూపాలలో ఉన్నటువంటి మహామేరువు. భారతదేశంలో ఇంత పెద్ద మరకత శ్రీచక్రం ఒక్క కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో మాత్రమే ఉన్నది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అమ్మవారు సిద్ధేశ్వరిగా, శ్రీచక్ర స్వరూపిణిగా అనుగ్రహిస్తున్నది. అంతేకాక అమ్మవారి గురించి చెబుతూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని అన్నారు. అంటే సింహాసనాన్ని అధిరోహించిన దేవత మాత్రమే కాక సింహాన్ని అధిరోహించి రాక్షస సంహారం చేసినటువంటి దేవతగా కూడా అమ్మవారి గురించి చెప్పారు. అందుకనే ఇక్కడ అమ్మవారి వాహనంగా సింహం మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆమె భర్త కామేశ్వరుడు మనకి అమ్మవారితో పాటుగా కొలువై ఉన్నాడు. సిద్ధేశ్వరీదేవిని స్థాపించినప్పుడే మౌనస్వామి కామేశ్వరుణ్ణి కూడా ఇక్కడ స్థాపించటం జరిగింది. కామేశ్వరుడు, సిద్ధేశ్వరీదేవి ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను తీరుస్తూ ఉంటారు. అంతేకాక కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో
నాడి గణపతి ప్రధానమైనటువంటి దేవతగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా మొదట మనం గణపతి పూజతో ప్రారంభిస్తాం. అట్లనే కుర్తాళ పీఠంలో కూడా అడుగు పెట్టంగానే మొదటగా దర్శనం చేసుకోవాల్సినటువంటి దేవత నాడి గణపతి. నాడి గణపతి అని ఆయన ఎందుకన్నారు? మౌనస్వామి స్థాపించినటువంటి సిద్ధేశ్వరి పీఠం. వారు చేతుల మీదుగా స్వయంగా ప్రతిష్ఠ చేశారు గణపతిని. సాధారణంగా దేవాలయాలలో దేవతలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. దేవతలు భక్తులను అనుగ్రహించటానికి అక్కడికి వచ్చి కొలువై ఉంటారు. మౌనస్వామి గణపతిని స్థాపించినప్పుడు ఆయన కూడా గణపతికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడికి రమ్మని ఆహ్వానించారు. ప్రతిష్టలో పాల్గొన్నటువంటి భక్తులు స్వామివారు నిజంగా గణపతి ఇక్కడికి వస్తాడా అంటే ఆయన తెలియజేశారు. మాట్లాడరు కాబట్టి ఆయన సైగల ద్వారా రాసి తెలియజేశారు. దేవతలకు ప్రాణప్రతిష్ఠ చేస్తే ఏం జరుగుతుంది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో మనకి కనిపించింది. సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే జీవించి ఉన్నాడు అనటానికి, ప్రాణశక్తి ఆ వ్యక్తిలో ఉన్నది అనటానికి గుర్తు నాడి ఆడటం, అంటే గుండె కొట్టుకోవటం. అట్లనే ఆ రోజు మౌనస్వామి నిరూపించారు. నాడీ గణపతి ప్రాణశక్తితో ఇక్కడికి వచ్చాడు అందరినీ అనుగ్రహించటానికి. అందుకు గుర్తుగా ఆయన నాడి ఆడుతుంది చూడండి అని చెప్పారు. భక్తులు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. నాడి ఆడటం మొదలైంది ప్రాణప్రతిష్ఠ అవ్వంగానే వెంటనే. డాక్టర్లు వచ్చి స్టెథోస్కోపులతోటి పరీక్ష చేశారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలనలో ఉండేది ఈ ప్రాంతం అంతా. ఈ రాతిలో ఏమన్నా చిత్రమైనటువంటి విశేషం ఉన్నదేమో అని కనిపెట్టడం కోసం జియాలజిస్టులను తీసుకొచ్చి సర్వే చేసి, రాతిలో కాదు మహిమ ఉన్నది, గణపతిలో ఉన్నటువంటి మహిమ మౌనస్వామి మహిమ అని చెప్పి నిరూపితమైంది. అలా గణపతి ఇక్కడ భక్తులను ఆశీర్వదించడానికి తాను వచ్చాడు, ఇక్కడే కొలువై ఉన్నాడు అని చెప్పి నిరూపించాడు. అందుకనే నాడి ఆడింది కనుక ఆయనను నాడీ గణపతి అన్నారు. పీఠంలోకి అడుగుపెట్టంగానే తొలి దర్శనం నాడీ గణపతిని చేసుకొని, అట్లాగే ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు చివరిసారిగా ఇక్కడికి నాడీ గణపతి దగ్గర దర్శనం చేసుకొని ఆయనకు కొబ్బరికాయ కొట్టి కనుక వెళ్తే ఏ కోరికైనా సరే త్వరగా సిద్ధిస్తుంది అనేటువంటి ఆచారం మన పీఠంలో ఉన్నది. కుర్తాళక మనకి రత్న గర్భ గణపతి కనిపిస్తూ ఉన్నాడు అమ్మవారి దగ్గర. నాడీ గణపతితో పాటుగా రత్నగర్భ గణపతి సమస్త విఘ్నాలను, దోషాలను తొలగించేటువంటి నాడీ గణపతి అయితే, ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి రత్నగర్భ గణపతి. పేర్లో చెప్పినట్లుగానే స్వామిని రత్నగర్భ గణపతి అని అనటానికి ఒక కారణం కనిపిస్తూ ఉన్నది. సామాన్యంగా దేవతలను ప్రతిష్ఠించేటువంటి సమయంలో ప్రతిష్ఠా యంత్రం మీద నవధాన్యాలను ఉంచటం జరుగుతూ ఉన్నది. అయితే నవరత్నాలను కూడా వేస్తారు. ఆ రోజు సమయానికి భక్తులు మౌనస్వామి ప్రతిష్ఠ చేసేటువంటి సమయంలో నవరత్నాలను అందించలేకపోయారు. స్వామివారు మరికొన్ని నవధాన్యాలను తీసుకొని యంత్రం మీద ఉంచంగానే గణపతి యంత్రం మీద నవధాన్యాలు కాస్త నవరత్నాలుగా మారిపోయినాయి. అలా ఆ నవరత్నాలు మారినటువంటి ఆ యంత్రం మీద గణపతి విగ్రహాన్ని మౌనస్వామి స్థాపించాడు. అలా కుర్తాళ పీఠంలో రత్నగర్భ గణపతి కొలువై ఉన్నాడు. ఈయనను గనక పూజిస్తే ఎంతటి రుణ బాధలైనా సరే తొలగిపోతాయి, అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. కుర్తాళ ప్రాంతమంతా నాగభూమి. ఇక్కడ మౌనస్వామి పీఠాన్ని స్థాపించే వేళ కొన్ని వందల వేల పాములు సంచరిస్తూ ఉండేవి. అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులెవరికి ఏ ఇబ్బంది కలగకూడదని మౌనస్వామి నాగ దేవతను ప్రార్థించి ఇక్కడ ఉన్నటువంటి నాగులందరినీ కూడాను ఎవరికి ఏ కష్టం ఇబ్బంది కలిగించకూడదని ఆజ్ఞాపించారు. అందుకనే ఈ పీఠంలో కూడా ఎప్పుడైనా సరే పాములు కనిపించినా ఎవరిని ఇబ్బంది పెట్టడం జరగదు. చాలామంది గమనిస్తే పాములతో ఆడుకుంటూ కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మా గురుదేవులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు నాగ దోషం త్వరగా పోవాలన్నా, కాలసర్ప దోషం పోవాలన్నా సరే ఇటువంటి నాగభూమిలో నాగదేవతను ఆరాధిస్తే త్వరగా ఫలితం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరికి వారు స్వయంగా నాగదేవతను అర్చించేటువంటి విధంగా నాగప్రతిష్ఠ చేశారు. స్వామివారు నాగదేవతను ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి సమయంలో తోటలో నుంచి నిజమైనటువంటి పాము వచ్చి పడగ ఎత్తి ఆ ప్రతిష్ట పూర్తయ్యే వేళదాకా అక్కడ ఉండి
అందరినీ చూసి ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. ఆనాటి నుంచి ఈ నాగదేవతను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు కాల సర్పదోష బాధను పోగొట్టుకుంటున్నారు. ఎటువంటి నాగదోషానైనా సరే తొలగిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతలు. అదేవిధంగా చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ నాగదేవతను ఆశ్రయిస్తే త్వరగా ఆ వ్యాధి నుండి విముక్తి పొందటం కూడా మనకి ఈ క్షేత్రంలో కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో పాతాళ ప్రత్యంగిరాదేవి మనకి దర్శనమిస్తుంది. మా పరమ గురువులైనటువంటి పూర్వ పీఠాధిపతులైనటువంటి శివచిదానంద భారతీ స్వామివారు పాతాళ ప్రత్యంగిరను స్థాపించారు. తమిళనాడు ప్రాంతంలో ప్రత్యంగిరాదేవి ఆరాధన బాగా కనిపిస్తోంది. ఎన్నో దేవాలయాలు కూడా ప్రసిద్ధమైనటువంటివి తమిళనాడులో ఉన్నాయి. అయితే మన పీఠంలో అమ్మవారు పాతాళ స్వరూపంగా పాతాళ ప్రత్యంగిరగా ఉండటం విశేషంగా కనిపిస్తూ ఉన్నది. సింహముఖిగా సింహ వాహనగా అధర్వణ భద్రకాళి స్వరూపమైనటువంటి ప్రత్యంగిరగా అమ్మవారు దర్శనమిస్తున్నది. ఈమెను గనక పూజిస్తే చాలు ఎటువంటి ప్రయోగాన్నైనా సరే తిప్పికొట్టేటువంటి దేవతగా, రక్షణను అనుగ్రహించేటువంటి దేవతగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు. అంతేకాక ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో అభివృద్ధి సాధించటం కోసం అమ్మవారిని గనక ఆరాధిస్తే త్వరగా విజయం సాధించవచ్చని కనిపిస్తూ ఉన్నది. మంగళవారం రాహుకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది. ఆ సమయంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్లను అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది. అందుకని కొన్ని వందల వేల మంది వచ్చి ఇక్కడ మంగళవారం రాహుకాల వేళ అమ్మవారి పూజ జరిపించుకుంటూ ఉంటారు. మరొక ప్రాచుర్యం పొందినటువంటి ప్రత్యంగిర దేవత ప్రక్రియ మహాప్రత్యంగిర హోమ విధానం. ముఖ్యంగా మిరపకాయలతోటి హోమం చేయటం అనేటువంటిది ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తున్నది. అలాగే మన పీఠంలో కూడా ప్రతి అమావాస్య రోజు కూడా మహాప్రత్యంగిర అధర్వణ భద్రకాళి హోమం జరుగుతూ ఉంటుంది. కొన్ని వందల కిలోల మిరపకాయలు అమ్మవారికి ఆహుతిగా సమర్పించడం జరుగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి ఆ హోమంలో యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా దుష్ట శిక్షణ చేసేటువంటి దేవతగా, రక్షణను అనుగ్రహించేటువంటి దేవతగా, పాతాళ ప్రత్యంగిరగా అమ్మవారు ఇవాళ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. తమిళనాడులో మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి మన సిద్ధేశ్వరి పీఠంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన 2 రూపాలలో మనకి దర్శనమిస్తున్నాడు. మొదటి రూపం స్వామి ఆదిమ రూపమైనటువంటి దండాయుధ పాణి స్వరూపం. దండాన్ని ధరించినటువంటి కుమారస్వామి దండాయుధ పాణిగా మనకి దర్శనమిస్తున్నాడు. అలాగే మరొక రూపం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిగా ఆయన దర్శనమివ్వటం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సంజీవరాయ హనుమంతుడు ఈ క్షేత్రానికి క్షేత్ర రక్షకుడైతే దండాయుధపాణి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. స్వామి అంటే మౌనస్వామికి ఎంతో ఇష్టం. నిరంతరం దండాయుధపాణిని స్థాపించిన తర్వాత ఆయన దగ్గరే ఉండేవాడు. అంతేకాక దండాయుధపాణిని మౌనస్వామి స్థాపించినటువంటి సమయంలో ఆయన దండాయుధపాణి విగ్రహంలో నుండి పెద్ద వెలుగు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కన్నులన్నీ కూడా మిరమిట్లు గొలిపేటువంటి కాంతి రావటం జరిగింది. అంతేకాక మౌనస్వామి సిద్ధి పొందేటువంటి సమయంలో కూడా దండాయుధపాణి ముందర ధ్యానం చేస్తూ ఉన్నారు. వారు సిద్ధి పొందేటువంటి క్షణాలలో వారి శరీరంలో నుండి ఒక వెలుగు వచ్చి దండాయుధపాణిలో కలిసిపోవటం ఎందరో భక్తులు ఇక్కడ దర్శించటం జరిగింది. అటువంటి దండాయుధపాణిని ఆరాధిస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అంతేకాక ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవుతున్నా, కుజ దోషం లాంటి దోషాలు ఏవైనా ఉన్నా సరే ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం గనక జరిపిస్తే వాళ్ళకు త్వరగా వివాహం జరుగుతుంది. ఎటువంటి దోషమైనా సరే తొలగించబడుతుంది. అందుకనే ఇక్కడికి వచ్చి ఎందరో వివాహం కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళు స్వామివారి కళ్యాణం జరిపించి మంచి ఫలితాలను పొందుతూ ఉన్నారు. స్వయం వ్యక్త నందీశ్వరుడు ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి విశేషం నందీశ్వరుడిని చూస్తే మనకు కనిపిస్తున్నది. ఈ పీఠంలో
భవన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది వ్యక్తులు ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళలో ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటే పూజ్య గురుదేవులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కల్లో కనిపించి, ఇక్కడ తోటలో ఒక చోట భూమిలో నందీశ్వరుడి విగ్రహం నిక్షిప్తమై ఉన్నది, దాన్ని తవ్వి బయటికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అతడు మెలకు వచ్చి గబగబా స్వామివారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని అడిగితే స్వామివారు దైవాదేశం వచ్చింది, దాన్ని నిర్వర్తించమని చెప్పటం జరిగింది. స్వామివారు చెప్పినటువంటి చోట వెళ్ళి అక్కడ తవ్వగా అక్కడ నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. అలా కామేశ్వరుడిని సేవించటం కోసం స్వయంగా నందీశ్వరుడు వ్యక్తమయ్యాడు. ఆయన స్వయం వ్యక్త నందీశ్వరుడుగా ఇక్కడ మా పూజ్య గురుదేవులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో రాధాకృష్ణులను స్థాపించటం జరిగింది. స్వామివారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు సన్యసించి బృందావనానికి వెళ్ళిపోయి అక్కడ రాధాదేవి దగ్గర ఉండిపోదామని అనుకున్నారు. వారు రాధామంత్ర సిద్ధులు. అయితే అప్పటి పీఠాధిపతులైనటువంటి శ్రీ శివచిదానంద భారతీ స్వామివారు సన్యసించిన తర్వాత ఈ పీఠానికి అధిపతి కావాలి అని కోరుకున్నారు. అయితే స్వామివారు బృందావనానికి వెళ్ళి రాధాదేవి దగ్గర ఉందాం అనుకోవటం వల్ల వారు వెంటనే అంగీకరించలేదు. అప్పుడు శివచిదానంద భారతీ స్వామివారు మన స్వామివారితోటి, మీరు మీ ఉపాసిత దేవత అయినటువంటి రాధాదేవినే అడగండి ఈ విషయం, అమ్మవారు ఏమంటుందో చూద్దాం అని అన్నారు. శివచిదానంద భారతీ స్వామివారి సమక్షంలో స్వామివారు ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పటికి పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ్ కులపతి గారుగా ఉన్నారు. అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందా అని చెప్పి. బృందావనేశ్వరి రాధాదేవి దర్శనమిచ్చి స్వామివారు ఎక్కడుంటే ఆమె అక్కడికే వస్తానని చెప్పింది. అందుకు నిదర్శనంగా ఒక్క క్షణంలో స్వామివారి శిరస్సు మీద కుంకుమ అక్షతలు ప్రత్యక్షం అవటం జరిగింది. ధ్యానంలో నుండి బయటకు వచ్చినటువంటి స్వామివారు అమ్మవారి నిర్ణయం గురించి చెప్పారు. దాని ఫలితమే స్వామివారు ఈ పీఠాన్ని అధిరోహించిన తర్వాత బృందావన ధామం నుండి రాధాకృష్ణులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రేమ భక్తితో సాధన చేసేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ వారికి దర్శనమిస్తూ ఉన్నారు రాధాకృష్ణులు. అందుకనే రాధాకృష్ణ అనుగ్రహం కావాలనుకున్నటువంటి వాళ్ళెందరో ఇవాళ కుర్తాళ క్షేత్రానికి వచ్చి ఈ దేవాలయంలో కూర్చొని రాధాకృష్ణుల ఆరాధన చేసి సత్ఫలితాలను పొందుతున్నారు. ఈ సిద్ధక్షేత్రమైనటువంటి కుర్తాళం చుట్టూ మరెన్నో దేవతా క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో శబరిమల ఒకటి. శబరిమలకు వెళ్ళేటువంటి భక్తులు మౌనస్వామి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని శబరిమలకు వెళ్తూ ఉంటారు. అందుకని శివచిదానంద భారతీ స్వామివారు ఇక్కడ కూడా ఒక అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అనంతర కాలంలో శబరిమలకు వెళ్ళేటువంటి భక్తులు ముందు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేసిన తర్వాత శబరిమలకు వెళ్ళటం ఆచారంగా వస్తూ ఉన్నది. అలాగే అయ్యప్పకు సంబంధించినటువంటి మరొక దేవాలయం మన పీఠంలో ఉన్నది. ధర్మశాస్త్ర స్వరూపంగా అయ్యప్ప పూర్ణాదేవి పుష్కలాదేవి సమేతుడై ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే వర్షాలు గనక సరిగ్గా పడకపోతే వర్షాలు పడటం కోసం స్వామివారి దగ్గరికి వెళ్ళి పూర్ణ పుష్కల ధర్మశాస్త్రలకు విశేష పూజలు జరిపి అన్న నైవేద్యాలు కనుక సమర్పిస్తే స్వామి సంతోషపడి వర్షాలు కురిపిస్తూ ఉంటాడు. అందుకనే ఎప్పుడైనా వర్షం పడాల్సినటువంటి అవసరం వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వందల వేల మంది ప్రజలు ధర్మశాస్త్ర దగ్గరకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయటం, అనంతరం వర్షం పడటం అనేటువంటిది ఎంతో కాలంగా ఇక్కడ వస్తూ ఉన్నది. అలా అయ్యప్ప 2 రూపాలలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. కుర్తాళ పీఠంలోని క్షేత్ర రక్షకుడు, పీఠ రక్షకుడు సంజీవరాయ హనుమంతుడు. మౌనస్వామి సిద్ధేశ్వరి పీఠ క్షేత్ర రక్షకునిగా సంజీవరాయ హనుమంతుణ్ణి స్థాపించారు. కేవలం పీఠ రక్షకుడిగా మాత్రమే కాక తనను ఆశ్రయించినటువంటి జనులను ఎటువంటి ఇబ్బందుల నుంచైనా ఆపదల నుంచైనా సరే రక్షించేటువంటి వాడు సంజీవరాయ హనుమంతుడు. విశేషించి స్వామి దేవాలయం ఔదంబర వృక్షానికి పారిజాత వృక్షానికి మధ్యలో ఉన్నది. ఇక్కడ గనక ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి అనారోగ్య బాధలైనా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎటువంటి దుష్టగ్రహ బాధలైనా సరే తొలగిపోతాయి. ఎటువంటి ఆపదల నుండైనా సరే స్వామి రక్షిస్తాడు అనేటువంటిది కొన్ని వందల వేల లక్షల మంది భక్తులకు
వాళ్ళకు జరిగినటువంటి అనుభవాలలో మనకి కనిపిస్తున్నది. అందుకనే ఈ పీఠంలో నిరంతరం వచ్చినటువంటి భక్తులందరూ కూడాను హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, హనుమంతుడి అనుగ్రహం పొందటం మనకి కనిపిస్తుంది. మౌనస్వామి విష్ణు సంబంధిత అవతారాలకు సంబంధించి 3 దేవాలయాలను నిర్మించారు. యోగ నరసింహస్వామి, సీతారాములు, సంతాన గోపాలస్వామి మనకి కుర్తాళ పీఠంలో దర్శనమిస్తూ ఉంటారు. మౌనస్వామి ఆయన నరసింహ మంత్ర సిద్ధులు, యోగ సాధనల్లో అత్యున్నత స్థాయిని సాధించినటువంటి మహనీయులు. యోగ సాధనలో ముందుకు వెళ్ళే వాళ్ళకి నరసింహుడి అనుగ్రహం ఉండటం కోసం నరసింహస్వామిని యోగ నరసింహుడిగా ఇక్కడ మౌనస్వామి స్థాపించారు. అట్లాగే అత్యంత మహిమాన్వితమైనటువంటి సీతారాములు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. వేద శక్తిని నిరూపించారు మౌనస్వామి రామ దేవాలయ ప్రతిష్ట వేళ. ప్రతిరోజు కూడా ప్రతిష్టకు ముందర, దేవాలయ ప్రతిష్టకు ముందర రాముడి యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టి వేద మంత్రాలను పారాయణ చేయించి ఆ యంత్రానికి ధారపోయించేవాళ్ళు. ధారపోసిన తర్వాత యంత్రం బరువుకు చూస్తే ప్రతిరోజు కూడా వేదపారాయణ శక్తి వల్ల ఆ బరువు పెరుగుతూ ఉండేది. చివరికి ప్రతిష్ట వేళ వేద పారాయణ శక్తితోటి పంచలోహ యంత్రం కాస్త బంగారు యంత్రంగా మారింది. అలా వేద శక్తిని నిరూపించినటువంటి మౌనస్వామి సీతారాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళను అనుగ్రహించడం కోసం సంతాన గోపాలస్వామిని మౌనస్వామి ప్రతిష్ఠించారు. ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో వాళ్ళు కనుక సంతాన గోపాలస్వామికి వెన్న నైవేద్యం పెట్టి ఆయనకు పూజ గనక చేయించుకొని ముడుపు కడితే శీఘ్రంగా సంతానం కలుగుతుంది. కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ ప్రాంగణంలో మనకి కాళీదేవి శ్వేత కాళిగా దర్శనమిస్తున్నది. పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు కాళీదేవిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ కాళీదేవి దేవాలయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఒకటి, ఆమెను కాలభైరవుడి భార్యగా ఇక్కడ ప్రతిష్ఠించటం జరిగింది. ఇలాంటి విశేషం మనకి కాశీలో కనిపిస్తున్నది. కాశీలోని కపాలమోచన తీర్థంలో కాళీ కాలభైరవులను ఆది దంపతులుగా శివపార్వతుల స్వరూపంగా భావించి పూజించటం జరుగుతున్నది. ప్రతి ఏటా అక్కడ జరిగేటువంటి కళ్యాణానికి లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి విశేషమే ఒక్క మన సిద్ధేశ్వరి పీఠంలో పీఠ విభాగాల్లో మనకి కనిపిస్తూ ఉన్నది. భైరవుడి భార్యగా అమ్మవారు అనుగ్రహిస్తున్నది. అంతేకాక సాధారణంగా కాళీదేవి అంటే భీషణ స్వరూపిణిగా, తీవ్ర స్వరూపిణిగా భావించటం కనిపిస్తున్నది. నల్లగా ఉండేటువంటి దేవత అని కూడా భావిస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనేక రూప విశేషాలలో శ్వేతకాళీ మూర్తిగా అమ్మవారి రూపం గురించి చెప్పబడ్డది. కాల స్వరూపిణి కనుక ఈమెను గనక ఆరాధిస్తే, పూజిస్తే ఎటువంటి మృత్యు దోషాన్నైనా, కాల అకాల మృత్యుగండాలనైనా సరే అమ్మవారు తొలగిస్తుంది. అంతేకాక శ్వేతమూర్తి అయినటువంటి కాళీదేవిని గనక ఆరాధిస్తే ఆమె మనశ్శాంతిని కూడా ప్రసాదించేటువంటి దేవతగా చెప్పారు. అందుకనే ప్రతి పౌర్ణమి వేళ అమ్మవారిని చంద్ర స్వరూపిణిగా, చంద్రకాళిగా ఇక్కడ ముత్యాలతోటి, తెల్లటి వస్త్రాలతోటి ఆమెను అలంకరించటం ప్రత్యేకమైనటువంటి విశేషంగా మన పీఠంలో కనిపిస్తున్నది. సాధారణంగా పౌర్ణమి వేళ షోడశిగా లలితాదేవిని ఆరాధించటం అన్ని చోట్ల కనిపిస్తున్నది. అయితే చంద్ర స్వరూపిణిగా, చంద్రకాళిగా అమ్మవారిని ఆరాధించటం, తద్వారా ఆమె మనశ్శాంతిని అనుగ్రహించేటువంటి దేవతగా భక్తులను ఆమె అనుగ్రహించటం ఒక్క మన పీఠంలోనే కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం. స్వామివారు కాళీ మంత్రసిద్ధులు గనక వారు పిలవగానే చిరునవ్వులు చిందిస్తూ కాళీదేవి ఇక్కడికి వచ్చి కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. ఇంతటి సుందర స్వరూపమైనటువంటి కాళీ విగ్రహం మరెక్కడా ఉండదు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భీషణ స్వరూపంగా అమ్మవారిని భావించి అపోహపడేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి ఆమె ప్రేమ స్వరూపాన్ని ఆరాధించి మనశ్శాంతిని, ప్రేమతత్వాన్ని పొందుతూ ఉన్నారు. శంకర సంప్రదాయమైనటువంటి సిద్ధేశ్వరి పీఠంలో ప్రత్యేకమైనటువంటి దేవాలయంగా చెప్పచ్చు. ఎందుకంటే సాధారణంగా శంకర సంప్రదాయ దేవాలయంలో షిరిడీ సాయినాథుని అర్చించేటువంటి విధానం మనకి కనిపించదు.
మరి సిద్ధేశ్వరి పీఠంలో బాబా దేవాలయం నిర్మించడానికి కారణం ఏమిటి అంటే, పీఠ వ్యవస్థాపకులైనటువంటి మౌనస్వామి, షిరిడి సాయిబాబా ఇద్దరూ పరమ ఆప్తులైనటువంటి వ్యక్తులు. యోగ సంప్రదాయ మార్గానికి చెందినటువంటి వాళ్ళు వారిరువురు కూడాను. అనేకమైనటువంటి సిద్ధ విద్యలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నట్లుగా యోగుల అభిప్రాయం, యోగుల దర్శనం. అంతేకాకుండా పూర్వ పీఠాధిపతులైనటువంటి శివచిదానంద భారతి మహాస్వామి వారికి కూడా బాబాతోటి ఎంతో అనుబంధం ఉంది. వారే ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించారు. అందుకు కారణం నిరంతరం బాబా వారితో మాట్లాడుతూ ఉండటం, తన భక్తులందరినీ కూడాను శివచిదానంద భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళటం, కష్టం పోగొట్టుకోవాలంటే కుర్తాళ పీఠానికి వెళ్ళి మౌనస్వామిని దర్శించుకోమని చెప్పటం ఎందరో భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం. అలా మౌనస్వామికి శివచిదానంద భారతీ స్వామి వారికి బాబాతో ఉన్నటువంటి అనుబంధం వల్ల శివచిదానంద భారతీ స్వామి వారు బాబా దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతున్నది. ఇష్టమైనటువంటి చోటు కావటం వల్ల ఆయన కూడా ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు ఈ దేవాలయంలో విభూతుల వాసన భక్తులకు అనుగ్రహించటం, భక్తులకు ప్రత్యక్ష నిదర్శనంగా బాబా రాకకు గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ బాబాని దర్శించుకొని ఎందరో షిరిడి సాయినాథుని అనుగ్రహం పొందుతూ ఉన్నారు.